హలో ఫ్రెండ్స్, చూడండి మేము మళ్ళా వచ్చినాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది, స్వయంభూ అంట. ఇది స్టార్టింగ్ చూడండి. ఇక్కడ నుంచి ఇది మనకు స్టార్టింగ్. లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇది ఇక్కడ స్వయంభూ అంట, కుమారస్వామి. ఎన్నో ఏళ్ళ నుంచి ఉందంట ఇక్కడ. చూద్దాం లోపల. మనకు లోపల తీయకూడదు కాబట్టి బయట మాత్రమే తీస్తున్నాను నేను. ఫోన్లు లోపలికి అలో లేదు కాబట్టి బయట ప్రాంగణాన్ని మాత్రమే చూపిస్తాను. చూడండి, ఈరోజు మంగళవారం ఇక్కడ బాగా చేస్తారంట. చూడండి, ఎంట్రన్స్ మనకు ధ్వజస్తంభము. మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. చూడండి, ఇదంతా ధ్వజస్తంభం దగ్గర. చూడండి, మనకు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నెమలి వాహనము చూడండి, నెమలి వాహనము. నెమలి వాహనానికి ఎదురుగా ఇక్కడ ఇది పెట్టినారు కదండి. ఇది పెట్టినారు కదా మనకి. ఇక్కడ చూడండి, ఒక చిన్న రంధ్రం లాగా ఉంది కదా. దీనిలో నుంచి చూస్తే మనకు లోపల కుమారస్వామి కనిపిస్తారంట. లోపల మూసేస్తున్నారు ప్రస్తుతం, అందుకని మనకు ఏం కనిపించదు. చూడండి, లోపలికల్లా లోపల కూడా ఇంకొకటి ఉంది ఇలాగా స్వరంగము. దాంట్లో నుంచి బాగా కనిపిస్తుంది కుమారస్వామి మనకు. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికండి. చూడండి, మనకు బయట నుంచే చూస్తే లోపలికి కుమారస్వామి కనిపిస్తారు. ఇంక ఇలా లోపలికి వెళ్దాము. చూడండి, మనకి ఇక్కడ స్వామి గురించి రాస్తున్నారు. 30వ తేదీ ఆడికిత్తికి కాబట్టి ఆ రోజు మనకి ఇక్కడ బాగా చేస్తారంటే, అభిషేకాలు అన్నీ చేస్తారని రాస్తున్నారు. అక్కడ చెప్పినారు కూడా, మేము కనుక్కున్నాము. మంగళవారము ఆదివారము ఇక్కడ బాగా చేస్తారు. అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ. చూడండి, ఏ రోజులు ఎక్కడ ఏం చేస్తారు అనేది, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారు. మనం లోపల తీయకూడదు కాబట్టి, చెప్పినాక తీయకూడదు, మనకు కూడా తెలిసిందే కాబట్టి ఎందుకు ఆ పని చేయాలా. ఇది లోపల కుమారస్వామికి వెళ్ళే రూట్ ఇది. ఇంకా చూడండి, ఇలా మనకు స్టార్టింగ్గా వినాయక స్వామి ఉంది. చూద్దాం రండి, వినాయక స్వామి కాడికి వెళ్దాము. చూడండి, వినాయక స్వామి మనకు ఎక్కడికి వెళ్ళినా వాహనమే మనకు ముందు దర్శనం ఇస్తుంది కాబట్టి ఎలుక వాహనము. వినాయక స్వామి టైం అయింది కాబట్టి క్లోజ్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ మనకు వినాయక స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి వినాయక స్వామి నమః. చూడండి, గ్లాసుల్లో పెట్టినారు. పోతురాజు చూడండి, వాహనము. చూడండి, మన ఇక్కడ పెట్టిన వాహన అదే ఇస్తారు కదండి ఉభయాలప్పుడు, అలాగా మనకు పెట్టేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉంది. ఇక్కడ వినాయక స్వామి అయిపోయింది కాబట్టి ఇంకా చుట్టూరు మనకు బాగుంది. ఇక్కడ చల్లగా ఉంది కూడా వాతావరణం. చెట్లు ఎక్కువ ఉన్నాయి. అదో చూడండి, ఈరోజు మంగళవారము జనాభా బాగానే ఉన్నారు. పూజలు కూడా చేస్తున్నారంటే ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా వరకు భోజనానికి వెళ్ళున్నారు. చూడండి, మనకి ఇక్కడ చల్లగా ఉండేదానికి చుట్టూరు చెట్లు ఉన్నాయి. పాతకాలం కట్టడం కాబట్టి చూడండి, రాళ్ళు పైన ఏమో కొత్తగా కట్టేలా ఉన్నారు. అందుకని పైన ఇంకా పూతలేమో ఉన్నట్టున్నాయి. చూడండి, మొత్తం చెక్క తర్వాత ఇంట్లో ఉంది. ఇలాంటి చక్రాలు మా నాన్న చేసేటప్పుడు చూస్తున్నాము. మా నాన్న కూడా చేస్తాడు కార్పెంటర్ బట్టి. చూడండి, రథము దీనికి షెడ్ లాగా వేసినారు తడిచిపోకుండా ఉండేదానికోసము. రథం చాలా పెద్దదిగా నీట్గా ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు ఎన్ని గుళ్ళకి వెళ్ళా కానీ రథాలు ఇంత దగ్గర నుంచి చూడడం లేదు. ఇదే ఫస్ట్ టైం చూడము. ఇది మనకు దేవుని ఊరేగించినప్పుడు దీని మీద పెట్టి చేసేలా ఉన్నారు. చూడండి, కొయ్యలు చాలా
ఎప్పుడో పాతవి కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మేము అప్పుడు బండ్లకు వేసేటప్పుడు బాగా చూస్తాం మా చిన్నప్పుడు మేము. ఇప్పుడు అంతా యాడ మిషన్లు వచ్చేసినాయి. అప్పుడు అన్నీ చేత్తోనే చేసేవాళ్ళు. రథం అయితే బాగుందండి. ఇక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది. ఇక్కడ జమ్మి చెట్టుకి చాలామంది ముడుపులు కట్టున్నారు. చూడండి శివలింగం పువ్వు చెట్టు. శివలింగం పూలు చూడండి, మొగ్గలు ఉన్నాయి. ఇదంతా పూలు మాత్రం పైన ఎక్కడో ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అంతే అండి. జమ్మి చెట్టులాగా ఇది చూడండి. బిల్వపత్ర ఆకు చెట్టు కూడా ఉంది ఇక్కడ. దానికి కూడా ముడుపులు కట్టున్నారు. ఆ చెట్టుకు కూడా శివలింగం చెట్టు పూలు లేవు, కొన్నే ఉన్నాయి. ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు, చూద్దామునండి. చుట్టూరు ప్రహరీ గోడ, ఇదంతా చాలా బాగుంది. గ్యాపు నడిచేదానికి కూడా చాలా ఉంది. ఇక్కడ చూడండి శివుడికి ప్రతిరూపము కాలభైరవుడు. ఎండకి స్పష్టంగా కనిపించడం లేదు. తర్వాత అక్కడేమో చూడండి నవగ్రహాలు ఉన్నాయి. అలా ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి. శివపార్వతి వినాయక స్వామి వాహనము. ఇక్కడ గుడి మూసేస్తున్నారు బయట నుంచే. చూడండి ఈ ప్లేస్లో స్వామివారికి కళ్యాణం చేస్తారు. ఈరోజు చేయలేదు. ఇక్కడ ఎన్నోలో పనిచేస్తారేమో. పనిచేస్తారేనా? ఓ మాలానేనా? మాలానే దర్శనం చేసుకోవాలి వచ్చినారు ఎన్నోళ్ళు కూడా. చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి కదా, అదే గుర్రాలు ఉన్నాయి చూడండి. గుర్రాలకు కూడా కథ ఉందంట. మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు ఉంటే కన్నా చెప్పించదాన్ని. ఇక్కడ చూడండి గుర్రాలు ఉన్నాయి కదా, రాతితో చేసినారు ఇవన్నీ. రథం లాగేలాగా. మా ఫ్యామిలీ పైన కూర్చొని ఉంది. ఇంతకుముందు అవతల దానికేమో 4 కాళ్ళు ఉన్నాయి కదండి గుర్రానికి. యువతలు చూడండి కాళ్ళు లేవు గుర్రానికి. గుర్రానికి కాళ్ళు నరికేసినారండి రాజులు. అది దానికి మనకు కథ పూర్తిగా తెలిస్తే బాగుంటుంది. తెలియకనే పెడితే ఏం బాగుంటుంది తెలుసుకుందామనండి. చూడండి రాయితోనే చేస్తున్నారు మొత్తము. చూడండి మా డాడీ, మా వారు, మా మమ్మీ, ఇక్కడ వేరే వాళ్ళు చూసేదానికి వచ్చారు కదా దర్శనానికి. ఉండండి ఇక్కడ హోమం చేసేలా ఉన్నారు. చూడండి ఇక్కడంతా హోమాలు చేస్తున్నారు. ఇక్కడ మనకు చెప్తే విందాము. చెప్తున్నారు చెప్పండి. కందచూడులు కట్టిన ఆలయం ఇది. కందచూడులు తిరువాంగూరు. ఇది పాత చరిత్రలో తిరువాంగూరు అని చోళరాజులు పరిపాలించే ఆలయం. ఇది ప్రాశస్త్యంలో పెట్టిన మల్లాం తిరుగుడు మల్లాంగా ప్రాశస్త్యం ఉంది. దీని ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటంటే ఇక్కడ ఒక మండపం ఉంది. ఈ మండపాన్ని శిల్పులు నిర్మించినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మండపం తూర్పు పడవల వైపు ఉండేది. శిల్పు వాళ్ళ అబ్బాయి ఈ మండపాన్ని ఆయన ముఖ్యమైన ఒక వ్యక్తికి వాళ్ళ ప్రియురాలు చూపించాలనుకున్నప్పుడు ఈ మండపానికి ప్రాణం పోసి పైన ఆకాశగమనంలో వెళ్తున్నప్పుడు శిల్పి తండ్రి గారు చూసి ఇక ఈ అనిష్టం జరగబోతే గుర్రాలకు కాళ్ళు ఎరగొట్టారు. ఈ మండపం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం వైపుకి తిరగడం జరిగింది. ఈ ఆలయంలో ప్రాశస్త్యం ఏంటంటే ప్రతి నవంబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఆడి మాసంలో ప్రతి షష్ఠి మంగళవారాలు ఆడి కృతిక విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఏదంటే వ్యంగ్యాదోషం ఉన్న పిల్లలు లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఏదైనా పూజలు చేసుకుంటే చందన పూజలు అవి చేసుకుంటే పరిహారం తెచ్చుకుంటే సంతానం వాళ్ళకి సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా ప్రాశస్త్యం. ఇది దేశంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిలో ప్రధానంగా 2వ ఆలయం స్వయంభూ క్షేత్రం. స్వయంభూ క్షేత్రం కావాల్సిన సుబ్రహ్మణ్య స్వామి మన నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఆంధ్రాలో నేషనల్ హైవేకి దగ్గరగా నాయుడుపేటకి దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయ స్వామి దర్శనం చేసుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ లోపలంతా కళ్యాణం చేస్తారంటండి. ఈ మండపంలోనే కళ్యాణాలు చేస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు
దేవుడికి కదా, దేవుడికి స్వామికి బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడ కుమారస్వామికి ఇక్కడ కళ్యాణం చేస్తారంట. కళ్యాణం చేస్తారు. ఇక్కడ ప్రతి మంగళవారము ఆదివారము బాగా చేస్తారు అన్నదానం. ఆడి కృతిక రోజు కూడా ఇంకా బాగా అభిషేకాలు అన్నీ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ మనకు. ఏదో చూస్తున్నారు కదండి, ఈ గుడి గురించి కూడా ఒకన్నా చెప్పినాడు మనకి. ఇక్కడ పూజలు ఈ టైంలో లేరు కాబట్టి ఇక్కడ ఈ ఊరు గురించి తెలిసిన చెప్పినాడు. ఇక్కడే ఉన్నాడంట ఆయన, అందుకని ఆయన తెలిసిన వరకు చెప్పినారు. ఇక్కడ మల్లం అనే పేరు ఎలా వచ్చిందో మనం కనుక్కుందాం అనండి ముందు. చూడండి ఈ రాయి ఎంత స్పష్టంగా ఉందో మనకు డిజైన్. అప్పట్లోనే ఇంత డిజైన్ చెక్కినారంటే చాలా మేలు చెప్పాలంటే. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వాళ్ళకి. చూడండి ఇప్పుడు మనం చేతులతో తక్కువైపోయి మిషన్లు ఎక్కువ వచ్చినాయి, అప్పట్లో చేతులే ఎక్కువ. మా డాడీ చూడండి ఇవన్నీ కూడా పాత కట్టడమే, ఎన్నో ఏళ్ళ నుంచి ఉందండి ఇది. చూడండి పైన వేస్తున్నారు కుమారస్వామిని. చూడండి ఇది ఏమో సైడు, ఇది పైన కుమారస్వామిది వేస్తున్నారు. ఇదంతా తీసుకున్నాము. మా డాడీ అన్నీ పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ చరిత్ర గురించి తెలుసుకుంటా పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు. అన్నీ ఎక్కడ ఏ చూస్తున్నారు. ఇక్కడంతా కూడా తీస్తూ ఉన్నారు. మా డాడీ అన్నీ పరిశీలించుకుంటా వస్తున్నారు ఈ గుడి గురించి. ఎండ ఎక్కువ ఉంది అసలు ఈరోజు. ఎండ వచ్చేసింది బాగా. చూడండి మనకు స్వారీ చేస్తున్నారు కదా, అది ఇది. మా నాన్న దాని తిప్పేది చెప్పు. తిప్పలేరులే నాన్న, అది ఎప్పుడో ఇది తిప్పేది మనం తిప్పలేమండి, రాయి కదా. చూస్తున్నారు మా నాన్న, అన్నీ పరీక్షగా చూస్తూ ఉన్నారు. ఆ కాలు లేదని చూపిస్తున్నారు మనకు. రాజు అప్పుడు వాళ్ళ కొడుకు ఇందాక కథలో చెప్పినట్టుగా ఈ గుర్రానికి కాలు నానే తీసేసినాడు. చూడండి రాయికి ఎంత బాగా చెక్కున్నారు అసలు చెప్పాలంటే. అప్పట్లో శిల్పులు మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ అప్పట్లో ఇంకా చాలా ఉండుంటాయి, మనకు తెలియవు గుళ్ళు కూడా. ఇందాక అవతలు చూస్తున్నాము మనము, 4 కాళ్ళు లేవు కదా గుర్రానికి. ఇక్కడ చూడండి 4 కాళ్ళు ఉంటాయి. చూడండి ఇక్కడ రథము, అవతల రథము చూసినాము, యువతల రథం కూడా చూస్తున్నాము. యువతల రథం కొద్దిగా డ్యామేజ్ వచ్చింది. నాన్న చెప్తున్నాను చూడండి, మా నాన్న పని చేసి రాళ్ళు చూసి ఇవి చూపించాలి మనకు చెప్తారు. చూడండి ఈ రథానికి కూడా రాయి ఎన్ని డిజైన్లు వేసినారు అసలు. చూడండి మనకు ఎంత స్పష్టంగా ఉన్నాయో కూడా. దాని గురించి చూపిస్తున్నారు మా నాన్న స్పష్టంగా. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి స్పష్టంగా పరిశీలిస్తున్నారు అసలు. యువతలు చూడండి మనకు ఏనుగు తలకాయతో మనకు చేస్తున్నారు మెట్లు. ఆ సైడ్ కూడా ఉన్నాయి, ఈ సైడ్ కూడా ఉన్నాయి మనకు. ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి తనితనిగా ఉన్నాయి. లోపల హోమాలన్నీ చేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలప్పుడు బాగా చేస్తారంటండి ఇక్కడ. చూడండి అవతల రథానికేమో ఇది ఉంది, దీనికి మాత్రం లేదు. చూడండి ఇది తిరగదు రథము, అవతల రథం ఏమో తిరుగుతుంది. మా నాన్న పరిశీలించి మాకు చెప్పినాడు. ఇప్పుడు దాకా నేను కూడా గమనించలేదు. అంతే, పెద్దవాళ్ళు ఉంటే మనకు తెలియనటివి చెప్తూ ఉంటారు. పరిశీలించి తెలుసుకుంటే మంచిదే కదా మనకు కూడా. చూడండి ఎంత బాగుందో.
చూడండి మనకు ఇది కుమారస్వామిది ఎక్కడ ఉందా అనేది మనకు అడ్రస్ చెప్పున్నారు. శ్రీ వల్లి దేవస్థాన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము, మల్లాం గ్రామం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా. స్వామివారి పుష్కరిణి నిర్మాణానికి భారీ విరాళాలు ఇచ్చిన దాతలు ఉన్నారంట ఇక్కడ. చూడండి ఆడికుర్తి కోసం మనకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ ఏమేమి చేస్తారా అనేది చూడండి. గ్రామోత్సవం ఉందంట, తర్వాత కళ్యాణం కూడా ఉంది. చూడండి గుడి లోపల తీసినాం కదా, ఇదంతా బయట చల్లగా ఉంది వాతావరణం. పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎదురుగా కనిపించే దగ్గర అన్నదానం చేస్తారు ఇక్కడ. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.